హలో గైస్, ఈరోజు ఈ వీడియోలో నేను కొన్ని టెలిగ్రామ్లో ఓపెన్ చేసే కొన్ని బిట్లై అంటే ఈ యొక్క బిట్లీ లింక్స్ ఉంటాయి కదా, అవి ఎంతసేపు మనం తలగొక్కున్నా అవి క్రోమ్లో అయితే ఓపెన్ కావు. సో అందుకోసం నేను ఆ యొక్క లింక్స్ని ఎలా క్రోమ్లో ఆటోమేటిక్గా ఓపెన్ చేయాలనేది ఈ వీడియోలో చెప్తాను. నేను ఇంటర్నెట్లో, యూట్యూబ్లో కూడా చాలా సెర్చ్ చేశాను, ఎందుకంటే నాకు పర్సనల్గా ఆ యొక్క ప్రాబ్లం వచ్చిందనమాట. సో అందుకోసం నేను చాలా రీసెర్చ్ చేసిన తర్వాత ఒక సొల్యూషన్ అయితే తీసుకున్నాను. యూట్యూబ్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, కానీ అవన్నీ ఫేక్ వీడియోస్ అనమాట. లైక్స్ కంటే డిస్లైక్స్ కౌంట్ ఎక్కువ ఉంది. సో ఈరోజు ఈ యొక్క వీడియోలో ఎలా చేయాలనేది ముందుగా చెప్తాను. ముందుగా మీరు టెలిగ్రామ్ ఓపెన్ చేస్తే కొంతమంది ఈ యొక్క షార్ట్ అండ్ లింక్స్ అయితే ఇస్తూ ఉంటారు. బిట్లైవే ఎందుకు ఇస్తారంటే కొంచెం అమౌంట్ జనరేట్ చేసుకోవడానికి అనమాట, అంతే, పెద్దగా అయితే ఏమీ లేదు. మరి ఇవి హార్మ్ఫుల్ అంటే అంత హార్మ్ఫుల్ అయితే కాదు. ఇవి పెద్ద పెద్ద యూట్యూబర్సే బిట్లై లింక్స్ అయితే ఇస్తూ ఉంటారు. ఈవెన్ మన యొక్క ప్రసాద్, టెక్ ఇన్ తెలుగు ఇలాంటి వాళ్ళు కూడా ఇలాంటి బిట్లై లింక్స్ కొంచెం అంటే అమౌంట్ ఎర్న్ చేయడానికి ఇలాంటివి అయితే యూజ్ చేస్తారు. పెద్దగా ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. సో ఇప్పుడు ఫైనల్గా విషయానికి వస్తే, మీరు ముందుగా మీ యొక్క ఏదైతే అప్లికేషన్, మన యొక్క అఫీషియల్ క్రోమ్ అప్లికేషన్ ఉంటుంది కదా, సో దాన్ని ముందుగా అన్ఇన్స్టాల్ చేయండి. మీరు అన్ఇన్స్టాల్ చేయడానికి పోతే అది గూగుల్ ప్లే స్టోర్లో నుంచి అస్సలు అన్ఇన్స్టాల్ అయితే కాదు. అప్పుడు ఏం చేయాలంటే, మీరు దాన్ని అన్ఇన్స్టాల్ చేయండి. అది అన్ఇన్స్టాల్ ప్రొసీజర్లోనే పడుతుంది, ఏం భయపడద్దండి. వన్స్ అది అన్ఇన్స్టాల్ అయిపోయినా సరే మీకు అన్ఇన్స్టాల్ అని చూపించదు, ఆ తర్వాత అప్డేట్ అని చూపిస్తుంది. మీరు సింపుల్గా మీ యొక్క మొబైల్ని కంప్లీట్గా స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ స్విచ్ ఆన్ చేయండి. స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి అక్కడ మీ యొక్క అఫీషియల్ క్రోమ్ అప్లికేషన్ ఉంటుంది కదా, కొంతమంది క్రోమ్ డెవ్, క్రోమ్ ఏవేవో యూజ్ చేస్తుంటారు. కాకపోతే మీకు పర్సనల్గా ఏ యాప్ అయితే రావడం లేదో ఆ యొక్క యాప్ని మాత్రం అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ రీఇన్స్టాల్ చేయండి. దాన్ని అప్డేట్ కూడా చేయండి. వన్స్ అప్డేట్ చేసిన తర్వాత మీరైతే ఇంకా వండర్ అయిపోతారు. ఆ యొక్క లింక్స్ అనేవి ఆటోమేటిక్గా, బిట్లై లింక్స్ అనేవి ఆటోమేటిక్గా మీ యొక్క అఫీషియల్ క్రోమ్లో అయితే ఓపెన్ అవుతాయి. ఇది నేను పర్సనల్గా చాలా రీసెర్చ్ చేసి అయితే తెలుసుకున్నాను అనమాట. డెఫినెట్లీ ఇదైతే మీకు హెల్ప్ఫుల్ అవుతుందని నేనైతే అనుకుంటాను. డెఫినెట్లీ హెల్ప్ఫుల్ అయితే మీరు ఈ యొక్క వీడియో చూసిన తర్వాత మీకు వర్క్ అయితే మళ్ళీ ఖచ్చితంగా వచ్చి లైక్ అయితే చేయండి. ఎందుకంటే మనకు చెడు అట్రాక్ట్ అయినంత మంచి తొందరగా అట్రాక్ట్ కాదు కదా. సో కొంచెం ఆలోచించండి. వీడియో ఒకవేళ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే డెఫినెట్గా లైక్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.